వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన సందర్భంగా ఆలూరు నియోజకవర్గం శాసనసభ్యులు బూసిని విరూపాక్షి మరియు ఆలూరు యువ నాయకుడు బూసిని చంద్రశేఖర్ ఆలూరు పట్టణం నందు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర వరకు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి అలాగే వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆలూరు శాసనసభ్యులు బూసిని విరూపాక్షి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలోనే ఎవ్వరూ ఇవ్వనటువంటి సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని, ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 ఏది అమలు చేయలేదని, జనవరి నుండి గ్రామాలలో ధర్నాలు నిర్వహిస్తామని విరూపాక్షి ఈ కార్యక్రమంలో అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు. మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా మేము శుభాకాంక్షలు చెప్తున్నాము. ఈరోజు మన జగనానికి పుట్టినరోజు సందర్భంగా మా 6 మండలాల నుంచి జెడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచ్లు, మండల నాయకులు, మన కాన్స్టిట్యూన్స్ నాయకులు అందరూ భారీ ఎత్తున ఈరోజు వచ్చి ఆయనకి విషయం చెప్పడానికి, కేక్ కట్ చేసేదానికి భారీ అంత ఘనంగా అంటే నేను కానీ ఊహించలేని విధంగా ఈరోజు, ఎందుకంటే ఈరోజు తెలుస్తుంది మన జగనన్న మీద ఎంత అభిమానం ఉందో. ఫోన్ చేసి చెప్పినాము, ఇంత అద్భుతంగా ఇంత భారీ ఎత్తున, ఎందుకంటే మనం అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అనే విధంగా అధికారంలో ఉన్నామనే లెక్కలనే ఈరోజు మా కార్యకర్తలు వచ్చి చాలా దిగ్విజయంగా దీన్ని మాత్రము చేసిన దానికి అందరికీ నేను మా 6 మండలాలకి నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మా జగనానికి ఇంకొకసారి ఇంకా ఇట్లా పుట్టినరోజులో 100 పుట్టినరోజు జరుపుకొని మన రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు చూసినారు. మేము కాదు, మేము చెప్పే పని కాదు, మీరే చూస్తున్నారు. దాదాపు 7 నెలలు అవుతుంది. మా జగనన్న 19 నుంచి 24 వరకు కరోనా టైంలో కానీ మాట తప్పము మడమ తిప్పమనే విధంగా మన జగనన్న సంక్షేమ పథకాలు చెప్పిన మాట ప్రకారం క్యాలెండర్ ఇడిసి టైం టేబుల్ చెప్పి ఆ టైం టేబుల్ ద్వారా ఇడిసిన సీఎం ఎవరంటే, ఎందుకంటే దేశంలోనే ఏ నాయకుడు లేడు, ఏ ముఖ్యమంత్రి లేడు ఇంత సంక్షేమ పథకాలు 2,70,000 కోట్లు వేసిన ముఖ్యమంత్రి అంటే దేశంలోనే లేడు. అలాంటి సంక్షేమ పథకాల సంక్షేమ సారథుడని చెప్తాం. ఎందుకంటే దాన్నే కాపీరేట్ కొట్టి మన కూటమి ప్రభుత్వం అమ్మఒడికి తల్లి వందనం పెట్టి 18,000 రూపాయలు చేయి తీస్తుంటే దానికి 18 ఏళ్ళు దాటితే 1500 ఇస్తామని చెప్పి, రైతులకి 13,500 ఇస్తుంటే 20,000 ఇస్తామని చెప్పి, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఎన్నో అలివిలేని వాగ్దానాలు ఇచ్చి, ఎందుకంటే వాళ్ళు పీఠం అధిపీఠం ఎక్కాలని అంతే, వాళ్ళు పీఠాన్ని ఎక్కే వరకే చూసినారు. చంద్రబాబు నాయుడు చూస్తున్నారు, అయినా కానీ ప్రజలేమో మళ్ళా నమ్ముతున్నారు. ఆయన 14 నుంచి 19 వరకు చూసినారు. రైతు రుణమాఫీ అన్నాడు, అక్కజీవన్ డాక్టర్ రుణమాఫీ అన్నాడు, ఎన్నెన్నో ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, అన్ని చెప్పినా కానీ అయినా మళ్ళా ఆయన్ని నమ్మి 2024లో ఆయన సీఎం పీఠం ఎక్కించినారు. ఇప్పుడు చూస్తున్నారు అంత చాలా మంది అక్కా చెల్లెంలో పాపం వలసలు పోతున్నారు. అమ్మఒడి వస్తే ఏదో పిల్లలు చదివించుకొని వాళ్ళు ఆర్థికంగా ఉండే విధంగా అలాంటి లేకున్నట్లు ఈరోజు అంతా ప్రతి ఒక్క అక్క జిల్లాలో వలసపోయి ఇప్పుడు జనాలు ఏ గ్రామంలో పోయినా అంతా పోయినారు. బెంగళూరు అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి. అలాంటి దుస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం తెచ్చింది. మేమే నెక్స్ట్ 20,000 అడుగు పెడితేనే ప్రతి గ్రామంలో పోయి మేము మాత్రము
ఇడిసే ప్రసక్తి లేదు. మీరు సూపర్ 6 ఏం చెప్పినారో అవన్నీ కంపల్సరీ చేసే విధంగా మేము ఉద్యమాలు చేస్తాం. ప్రజల్లో పోయి చైతన్యం లేపుతాం. ప్రజల్లో పోయి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏం చేసిందో అవన్నీ తీసుకొని మీ మేనిఫెస్టో తీసుకొని పోయి ప్రజల్లో పోయి ఖచ్చితంగా అవన్నీ చెప్తాము. మీరు ఖచ్చితంగా మా జగనన్న నవరత్నాలు ఎలా చేసినా మీరు కానీ సూపర్ 6 అన్నారు ఖచ్చితంగా చేయాలనే విధంగా మేము చెప్తున్నాము. రైతులైతే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మన జగనన్న మే నెలలోనే రైతు భరోసా అకౌంట్లోకి వేసేవాడు ముందే. ఎందుకంటే అప్పులు తెచ్చుకోలేరు రైతులు, చిన్నకారు రైతులు, వాళ్ళతో డబ్బులు ఉన్నాయనే విధంగా ఎంతో ముందు చూపుతున్నా మోడీ గారు 2000 ఈయన 5000 7,000 రూపాయలు కలిపి 7,000 కలిపి వేసేవాడు. ఆ 7,000 ఎంతో ఆర్థికంగా చిన్నకారు రైతులకి ఉపయోగపడేది. అలాంటిది లేకున్నట్లా ఆయనేమో చేతులు ఎత్తేసినాడు. చంద్రబాబు నాయుడు చూస్తే భయం వేస్తుంది అంటాడు. భయం వేసాడు. నువ్వు ఎట్లా చేసినావు? ఎందుకు ఆ వాగ్దానాలు ఇచ్చినావు? సూపర్ 6 ఎందుకు చెప్పినావు? నీకు 15,000 నీకు 15,000 నీకు 10,000 మీ రామానాయుడు గారు ఎందుకు చెప్పించినారు? ఎక్కడ చూసినా కానీ మీ కార్యకర్తలు అని చెప్పినారు. ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ అని చాలా ఘోరంగా దాన్ని దుష్ప్రచారం చేసినారు. ఈరోజు ఏం చేస్తున్నారు? నువ్వు సర్వే రీసర్వే ఎందుకు పెట్టావు? దాంట్లో ప్రత్యేకంగా నువ్వు దాన్ని చర్చి తొలి సంతకం పెట్టాను దానికి రీసర్వే అవుతుంది. ఇప్పుడు ఎందుకు దాన్ని రీసర్వే మళ్ళీ ఎందుకు చేపిస్తున్నారు? అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీ ఉత్తు వాగ్దానాలు ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు అనవసరంగా ల్యాండ్ టైటిలింగ్ అని ల్యాండ్ టైటిలింగ్ ఏమి మన జగన్ తెచ్చినాడు. అది కేంద్రం తెచ్చిన పాలసీ. అది ఇప్పుడు అది తెలంగాణలో కానీ వాళ్ళు పేరు పెట్టినారు దానికి రీసర్వే. అదే రీసర్వేనే. కేంద్రం తెచ్చిన పాలసీని ఈయన అమలు చేస్తున్నాడు. అలాంటిది మొత్తం ఈ భూములను దోసుకుంటానే విధంగా దుష్ప్రచారం చేసి ఎల్లో మీడియా అంతా చేసి ఎల్లో పత్రికలు మీడియాలు అంత అన్యాయంగా మంచి పని చేసినా కానీ మంచి అని కూడా చెడు 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 అని చెప్పి ప్రజల్లోకి తీసుకునే విధంగా చేసి ఈరోజు ప్రజలకి అన్యాయం చేసినారు. మేము మాత్రము ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తూనే ఉంటామని ఈరోజు మీకు ఇంకొకసారి మా జగనానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒకటే చెప్తున్నాము, హౌసింగ్లో ఇండ్లు వచ్చినాయి. నేను ప్రతి ఒక్కరు ఒకటి మీరు ఖచ్చితంగా దీని మెసేజ్ ఖచ్చితంగా ఇవ్వాల. ఎందుకంటే నాయకులు కొంతమంది మీరు ఇండ్లకి రావాలంటే డబ్బులు ఇస్తేనే ఇండ్లు ఇస్తామంటున్నట్టు. అది మాత్రము మీరు ఊరన్నా కానీ ప్రతి ఒక్క అక్కా చెల్లెమ్మలు చెప్తున్నాను, మన 6 మండలాల అక్కా చెల్లెమ్మలు చెప్తున్నాను, ఎవరు ₹1 ఇవ్వద్దండి. ఇంటికి మాత్రము మీరేమన్నా పోయి మన సచివాలయంలోన అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటారు, అక్కడికి పోయి రాపించుకుంటే ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఎవరే కానీ ఏ నాయకులకు కానీ ఒక్క నాయకునికే కానీ ₹1 ఇవ్వండి. ఎంత ఎవరన్నా నాయకులు మీరు అడిగితే మీరు డబ్బులు వాళ్ళ నాయకులు ఎవరన్నా అడిగితే నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఎన్నికనే చెప్తాను, డీసార్కి చెప్తాను, ఈ చెప్తాను, కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తా ఎవరే కానీ. ఎందుకంటే నాయకులు కొంతమంది అదే పని తినేకున్నారు. ఆ నాయకులకు ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే మా ఇంటికి ముందు కానీ మా జగనన్న మా ప్రభుత్వంలో కానీ ఒక్క ఇంటికి కానీ ₹1 లంచం లేకున్నట్ల రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన విధంగా ఉంది. అదే విధంగా ఇప్పుడు కానీ మేము చెప్తున్నాము, మీరు మాత్రం ఎవరే కానీ ₹1 కానీ ఎవరికి కట్టొద్దండి. ఏమన్నట్టు నాకు ఫోన్ చేయండి. ఎవరు పోరని నేను లిఫ్ట్ చేశాను. మీరు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మెసేజ్ పంపేలా. ఎందుకంటే చాలా మంది బీదోళ్ళు వాళ్ళు కట్టుకునే డబ్బులు లేవు. అలాంటిది మళ్ళీ మీరు శాంక్షన్ అయ్యేకి ఎందుకు డబ్బులు ఇచ్చి అడుగుతున్నారని నాకు ఎందుకు మెసేజ్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఏమన్నా కానీ ఆడ సచివాలయంలో పోయి అప్లై చేసుకోండి. ఇది ఏమో అవన్నీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, జిరాక్స్, అకౌంట్ బుక్ అవి ఏమి ఉన్నాయో వాళ్ళు చెప్తారు. ప్రతి గ్రామంలోన సచివాలయం ఉంది. ఎవరితో పోయే పని లేదు. మీరు ఆ సచివాలయం పోయి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటాడు, వాళ్ళు లేదు అని అంటే మీరు అక్కడి నుంచి ఎవరైనా డబ్బులు అడిగితే ఖచ్చితంగా నాకు అక్కడి నుంచి కాల్ చేయండి. ఇది ఖచ్చితంగా మీ మీడియా మిత్రులకు చెప్తున్నాము. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఫార్వర్డ్ చేయాల ప్రతి ఒక్క మీడియా మిత్రులు. ఎందుకంటే చాలా మంది డబ్బులు లేక కట్టుకునే డబ్బులు ఏమి మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి నాయకులకి వెళ్ళాలంటే వీళ్ళు ఇచ్చుకోలేదు. కాబట్టి
నేను చెప్తున్నాను. ఇది 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 మీరు ఖచ్చితంగా మన మీడియా అయితేనే ఖచ్చితంగా ఫాస్ట్ పోతుంది. ఇదోటి దయచేసి ప్రజలకు చేరే విధంగా అందరూ మీరు గ్రూప్లో పెట్టి దీన్ని చేయలేదు.